అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా వాట్సాప్ గవర్నెన్స్ని అయితే తీసుకురాబోతుందండి కూటమి ప్రభుత్వం. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వివిధ రకాల సేవలను వాట్సాప్ ద్వారా అందించనున్నారు. ఒక నెంబర్ని అయితే ఇవ్వడం జరిగిందండి, వాట్సాప్ నెంబర్ని. ఈ నెంబర్ను వాట్సాప్లో సేవ్ చేసుకొని ఆ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేసినట్టయితే మనకు అక్కడ నుంచి రిప్లై అయితే రావడం జరుగుతుందండి. మనకు వివిధ రకాల సేవలను అయితే అందించనున్నారు దీని ద్వారా. ఆ రకాల సేవలు ఏవేవో మనం ఒకసారి చూద్దామండి. ఇప్పుడు ఈ సేవల్లో మనకు మొట్టమొదట వచ్చేసి టెంపుల్ బుకింగ్ అండి. టెంపుల్స్లో ఏ బుకింగ్స్ మనకి ఏ టెంపుల్లో మనకు టికెట్స్ దొరుకుతాయో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనకు ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో టికెట్స్ బుకింగ్ సంబంధించి మనం ఇక్కడ బుక్ చేసుకోవచ్చండి. మనకు టెంపుల్ బుకింగ్లో వచ్చేసి 7 రకాల టెంపుల్స్లో మనకు బుక్ చేసుకోవచ్చండి. తర్వాత ఎనర్జీ సర్వీసెస్ అండి, అంటే మనం కరెంట్ బిల్ కట్టుకోవడానికి కూడా మనకు అవకాశం అయితే కల్పిస్తున్నారు. కరెంట్ బిల్ మనకు ఏ రాష్ట్రంలోని ఏ డిస్కంలో కరెంట్ బిల్ అయినా మనం దీని ద్వారా కట్టుకోవచ్చు అనమాట. ఇక ఏపీఎస్ఆర్టీసీ సర్వీసెస్ అండి, ఏపీఎస్ఆర్టీసీ సర్వీసెస్లో మనకు బుక్ చేసుకోవచ్చు అనమాట టికెట్స్. తర్వాత సిఎంఆర్ఎఫ్ సర్వీసెస్ అండి, సిఎంఆర్ఎఫ్ సర్వీసెస్లో మనము మొబైల్ నంబరు తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే సిఎంఆర్ఎఫ్ సర్వీసెస్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇక సిడిఎంఏ సర్వీసెస్ అండి, సిడిఎంఏ సర్వీసెస్ అంటే మనకు వాటర్ బిల్స్, కరెంట్ బిల్స్, వాటర్ బిల్స్, ప్రాపర్టీ ట్యాక్స్ ఇలాంటివన్నీ మనం కట్టుకోవడానికి సిడిఎంఏ సర్వీసెస్ ఉంటాయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి రెవెన్యూ సర్వీసెస్ అండి. రెవెన్యూ సర్వీసెస్, రకరకాల రెవెన్యూ సర్వీసెస్ అయితే మనకు అందుబాటులోకి రానున్నాయి. తర్వాత హెల్త్ కార్డ్ సర్వీసెస్ అండి, మనకు హెల్త్ కార్డుకి సంబంధించిన సర్వీసెస్ కూడా ఉంటాయి. తర్వాత వచ్చేసి పోలీస్ సర్వీసెస్ అండి, పోలీస్ డిపార్ట్మెంట్ సర్వీసెస్ అండి. పోలీస్ డిపార్ట్మెంట్ సర్వీసెస్లో రకరకాల సర్వీసెస్ అయితే ఉంటాయి. మనం మొట్టమొదట వచ్చేసి ఈ రెవెన్యూ సర్వీసెస్లో రకరకాల సేవలు ఉంటాయి కదండి, అవి చూద్దాము తర్వాత. ఈ రెవెన్యూ సర్వీసెస్ మనకు చాలా రకాల సర్వీసెస్ ఉంటాయండి, చాలా ఇంపార్టెంట్ సర్వీసెస్ ఇవి. ప్రభుత్వం అందించే సర్వీసెస్ ఓబీసీ సర్టిఫికేటు, వివాహ ధృవీకరణ పత్రం, వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం, ఇలాంటి సర్వీసెస్ అన్నీ ఉంటాయండి. మొదట ఇక్కడ సేవలను ఎంచుకున్నట్టయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది వ్యవసాయ ఆదాయ ధృవపత్రం, కుటుంబ సభ్యుల ధృవపత్రం, ఓబీసీ ధృవపత్రం, ఆర్థికంగా బలహీన వర్గం ఈడబ్ల్యూఎస్ ధృవపత్రం, ఆదాయం లేమి ధృవపత్రం, నీటి పన్ను, టైటిల్ డీడ్ మరియు పాస్బుక్ ప్రింటింగ్, టైటిల్ డీడ్ కమ్ పాస్బుక్ సర్టిఫికేట్, వివాహ ధృవపత్రం, ఆర్ఓఆర్ అంటే అడంగల్ అండి 1B, కంప్యూటరైజ్డ్ అడంగల్, ఆదాయ ధృవీకరణ పత్రం పునఃజారీ, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ పునఃజారీ. ఈ విధంగా మనకు రకరకాల సేవలు అయితే రెవెన్యూ సేవలు అయితే అందించడం జరుగుతుందండి. ఇక టెంపుల్స్లో వచ్చేసి 7 రకాల టెంపుల్స్లో సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచే టికెట్స్ బుక్ చేసుకొని ఆన్లైన్లో అక్కడ మనం దర్శనానికి అయితే వెళ్ళొచ్చండి. అయితే మనకు తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్స్ మాత్రం ఇంకా అవైలబుల్గా లేవండి. ప్రస్తుతానికి 161 సర్వీసులను అయితే ప్రారంభించారు ఈ వాట్సాప్ ద్వారా. మనకు ఫ్యూచర్లో 360 రకాల సేవలను అయితే అందిస్తామని అయితే చెబుతున్నారు. ప్రస్తుతానికైతే రెవెన్యూ సర్వీసెస్ ఇంపార్టెంట్ సర్వీసెస్ ఇవేనండి. ఈ సర్వీసెస్ను మనకు ఇవ్వడం జరుగుతోంది. ఈ సర్వీసెస్ పొందాలి అంటే మనకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ ఉంది కదండి, 9552300009. ఈ నెంబర్ను వాట్సాప్లో సేవ్ చేసుకుని హాయ్ అని కొట్టినట్టయితే మీకు పూర్తి వివరాలు అయితే రావడం జరుగుతుంది. అక్కడ మీరు కావాల్సిన సేవలను ఎంచుకున్నట్టయితే ఆ ఎంచుకున్న సేవల ప్రకారం మీకు పూర్తి వివరాలు అయితే రావడం జరుగుతుంది. ఒక్కొక్కటిగా మీరు మీ వివరాలను ఇచ్చినట్టయితే దానికి సంబంధించిన వివరాలను ఎంటర్ చేసుకుపోయినట్టయితే మీకు సంబంధించిన సేవలు అయితే అందుబాటులోకి రావడం జరుగుతుందన్నమాట. ఇదండి మనకు వాట్సాప్ గవర్నెన్స్ సంబంధించిన సేవలు. మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.